కొంచెం లేపు కొంచెం కొంచెం లేపు సార్ వెంకీ గారు మీ స్టైల్లో మీరు చేస్తుంటారు కదా సార్ ఒకసారి చేసి చూపించండి సార్ కొంచెం కళ్ళపల్లి చేయండి సార్ లెఫ్ట్ రైట్ కొంచెం ప్రొఫైల్ కానీ సార్ ఇది కరెక్ట్ ఇచ్చిన బిల్డప్ చాలు ముందు డబ్బులు తీసుకో ఏంటదా సార్ ఫేస్ నమస్తే సార్. ఓ మీరా? ఇదిగోనయ్యా మన మ్యూజిక్ డైరెక్టర్. నో ప్రాబ్లం, మ్యూజిక్ కూడా సెట్ అయిపోయింది. పిచ్చోళ్ళు ఈ షూటింగ్ మంది కాదన్న విషయం వాళ్ళకి ఆగో, డైలాగ్స్ తో టైం వేస్ట్ చేయకండి, తిన్నగా వెళ్ళండి. 6 పాటలకు ట్యూన్స్ కంపోజ్ చేయండి. ప్రసాద్ ల్యాబ్స్ కు వెళ్ళండి. కంపోజ్ చేసిన పాటలకు మ్యూజిక్ సెట్ చేసి రికార్డ్ చేసి నా దగ్గరికి తీసుకురండి. ఏంటి, నేను ట్యూన్ కట్టుకొని మా డబ్బులతో రికార్డ్ చేస్తే ఆ సీడీ మీరు అమ్ముకుంటారా? ఎగ్జాక్ట్లీ. చూడండి, వీడు ఫైనాన్స్ ఇచ్చేవాడు, వీడు డైరెక్టర్. ఇకపోతే ఇతను హీరోయిన్ తో 2 రేప్ సీన్స్ చేస్తానని వచ్చినవాడు. వీళ్ళందరూ నా సినిమాకు డబ్బులు పెడుతున్నారు. వాళ్ళు డబ్బులు పెడితే మీరేం చేస్తారు సార్? వాట్ ఎ స్టూపిడ్ క్వశ్చన్ యు ఆర్ ఆస్కింగ్ మ్యాన్. మీ అందరికి అవకాశం ఇస్తున్నాను కదా, ఇంకేం కావాలి? ఆ పిల్లగట్టి ఉన్న తల్లిస్తే దాంతో క్రికెట్ ఆడుకుంటాం. వాట్ మ్యాన్, నా ఆఫర్ మీకు కొత్తగా ఉందా? కొత్తగా కాదండి, పరమ చెత్తగా ఉంది. అవును 420 గారు, ఇంతకీ అతను రియల్ వెంకటేష్ గారేనా? అతను రియల్ హీరో అయితే నేను ఈ తిప్పలు ఎందుకు పడతానయ్యా? పిచ్చే మూడ్. చచ్చిన మిమ్మల్ని ఎప్పుడు కలవం సార్, నవీన శాస్త్రారా నాకు. ఆగండి, ప్రొడ్యూసర్ సార్ కలవమన్నాడు, అందుకే వెళ్తున్నాము. కుదరదా? కలిసి వచ్చేస్తాం. 2 నిమిషాలు పోయిట్ వందము. త్వరగా వచ్చేసేయండి. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఎన్నడా బంతి ఇలా జరిగి పుడిచినది? మన టైం బాగాలేదు గురు. థ్యాంక్ యూ బాబు. మంచిది గురు, బస్ వస్తుంది పద. ఏ బంతి, మీ అన్నయ్యకి ఎన్ని ప్రేమ సందేశాలు పంపినా అర్థం చేసుకోడేంట్రా? మా గురువు అంతే, ఎవ్వడికి అర్థం కాడు. ఓ పని చేస్తే, నా ప్రేమ విషయం మీ అన్నయ్యతో డైరెక్ట్ గా చెప్పేస్తే? అప్పుడు మా అన్న మీ అన్న దగ్గరికి వెళ్ళి ఎన్నా అంటాడు, దాంతో ప్లాన్ అంతా పులిసిపోతుంది. అమ్మో, అలా అయితే ఇప్పుడెలా? ఒకసారి నీ చెవిలో పడి. అయ్యో, ఈ వెండివి. అబ్బా అందుకాదు వదినా, నీకు ప్లాన్ చెప్తాను. ఇంతకీ ప్లాన్ వర్కౌట్ అవుతుందా? మే హూనా గురునాథన్, జీ గురునాథన్, గిటార్ గురునాథన్. యో ఏమది, కోర్టులో ముద్దాని పిలిచిన మాదిరి పిలుస్తా ఉండవే? ముద్దాయి లేదు, ముద్దుగుమా లేదు. నీకు మనీ ఆర్డర్ రిసిప్ట్ వచ్చింది. నేను మనీ ఆర్డరే చేయలేదే. రిసిప్ట్ ఎప్పుడే? సార్ 5 10. యో వచ్చింది రిసిప్ట్ దా, మనీ ఆర్డర్లా పోయా. ఏంటా బంతి, అమ్మ దగ్గరుండి రిసిప్ట్ వచ్చాయి, నేను మనీ ఆర్డరే చేయలే. రిసిప్ట్ ఎప్పుడి? నాకేం తెలుసు గురు. అక్కమాంబా, అక్కమాంబా, చిత్రమా త్వరగా రా, నాకు ఆకలేస్తుంది. మెళ్ళో గొలిసేది అది పోయింది. ఏంటమ్మా ఇది? మీ అన్న ఎంతో డబ్బు పోసి మీ పుట్టినరోజు కోసమని కొన్న గొలుసు ఇలా పారేస్తారా? ఈ విషయం తెలిస్తే మీ అన్నయ్య నన్ను తిడతారు. ఎంత పని చేసావమ్మా, నువ్వెప్పుడు ఇంతే. అక్కమాంబా, దయచేసి ఈ విషయం అన్నయ్యకి చెప్పొద్దు. సరేలే రా.
డే బంతి, హ? ఈ గొలుసు తీసుకువెళ్ళి చిత్రాకి ఇచ్చే. ఏయ్, నువ్వు మనిషివా మానువా? గొలుసు కూడా ఎంతసేపు? ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. ఈ గొలుసుని మనసు గెలుచుకోవడానికే చిత్ర తాకటి పెట్టిందని నువ్వెందుకు గ్రహించట్లేదు? అసలు ఆమె నేనెంతగా ప్రేమిస్తుందో తెలుసా? తెలుసురా. నిజం చెప్పేదా బంతి, చిత్ర అంటే నాకు ఇష్టమే, కానీ ఆ విషయం ఆమెకి చెప్పలేను, చెప్పకూడదు. మ్యూజిక్ డైరెక్టర్ ఛాన్స్కి వచ్చి ఇంత ఊర్లో అమ్మాయిని ప్రేమించానని తెలిస్తే చిత్ర వాళ్ళ అన్నయ్యే కాదురా, నా అమ్మ కూడా నన్ను అసహించుకుంటుందిరా. చిత్ర మంచి పిల్ల, బ్యూటిఫుల్ గర్ల్. నన్ను పెళ్లి చేసుకుని ఆమె ఏం సుఖం అనుభవిస్తుంది? నాతో పాటు ఆమెని తీసుకెళ్ళి పస్తు ఉంచలేను. అందుకే నా ప్రేమను ఇక్కడ గుండెల్లో దాస్తాయిరా, గుండెల్లో దాస్తాయి. సారీ గురు, నీ పరిస్థితి తెలుసుకోకుండా మాట్లాడాను. చిత్ర నాకు దగ్గర అవ్వాలని ట్రై చేస్తుంటే నేను దూరం పోయాను. ఆమె ప్రేమని తెలియచేస్తున్న ప్రతిసారి పిచ్చివాడిలా ప్రవర్తించాను. కరెక్ట్, నువ్వన్నదే కరెక్ట్. నేను దద్దమ్మని, ఒట్టి దద్దమ్మని. ఎండబాన్, మీ గొప్ప మనసును నేను అర్థం చేసుకున్నాను. ఓ అమ్మాయి పెళ్లి కాకముందు ఎవరిని ప్రేమించకూడదు, అలా ప్రేమించిన వాణ్ణి దూరం చేసుకోకూడదు. మిమ్మల్ని దూరం చేసుకొని నేను వేరే వాళ్ళని పెళ్లి చేసుకోలేను. అడుగడుగున నాకు ఏదో అవుతుంది. అందమైన ప్రేమైనా స్వాగతించనా. అడుగడుగున నాకు ఏదో అవుతుంది. పదములోన పొరుగవన ఎదను చేరి పలుకవన. తొలిముత్తు ఇచ్చేవా నాకైనా, కొత్తగా ఒక కోరికే నిదురలేపిందిలే. అడుగడుగున నాకు ఏదో అవుతుంది. నా మాట అంటే మాటే. నీకు పెళ్లి చేయాలనుకుంటున్నాను, చేస్తాను. దట్స్ ఇట్. కానీ అన్నయ్య ఉన్నట్టుండి పెళ్లి అంటే ఎలా? చాలు చిత్ర, నువ్వు ఇంకేం మాట్లాడు. నేను నీ పెళ్లి నీ బావతో చేయాలని ఫిక్స్ అయ్యాను. విన్నావా? ఇదా బ్రహ్మదేవుడు వచ్చి ఆపినా ఆగదు. నా నిర్ణయంలో ఎటువంటి మార్పు ఉండదు. లోపలికెళ్ళు. ఎరా బంతి, చిత్ర ఏం చేస్తోంది? ఉదయం నుండి ఏమి తినకుండా ఏడుస్తూ బాధపడుతుంది. మనకి తిండి లేనప్పుడు ఎన్నోసార్లు తిండి పెట్టింది. ఉదయించి ఏడుస్తూనే ఉంది. ఆమెను అలా చూసి
నా గుండె తట్టుకోలేకపోతుంది. రే బంతి, చిత్రం తీసుకొచ్చారా? రే బంతి, చిత్రం తీసుకొచ్చారా? నిజమా గురు? అవునరా. గురు, ఆ మాట మీద ఉంటావా? చిత్రాన్ని నేను తీసుకొస్తాను, నువ్వు ఆ మాట మీద ఉండు. టైం అయిపోడుస్తా ఉంది. ఈ బంతిగడు ఇంకా రాలేదు. ఏం చెయ్యాలి? లేట్ చేసినావు. ఇంకో పోయి పెళ్లి పట్ల పట్ట ఆర్య సమాజ్కి పోవాలి. అలాగే గురు. బాధపడకు చిత్ర, మరో గంటలో మనం భార్యాభర్తలం కాబోతున్నాం. ఓకే బాయ్స్, నౌ రిలాక్స్.